మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలన భవనాల్లో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. ప్రధాన అర్చకుడు పండితులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయ సంప్రోక్షణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తిరుమల లడ్డు కల్తీపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం సీఎం చంద్రబాబుకు తిరుమల లడ్డు కల్తీపై నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. బ్రేకింగ్లో చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. ప్రధాన అర్చకుడు పండితులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయ సంప్రోక్షణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తిరుమల లడ్డు కల్తీపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం సీఎం చంద్రబాబుకు తిరుమల లడ్డు కల్తీపై నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆలయ సంప్రోక్షణకు సంబంధించి చాలా కీలకంగా చర్చిస్తూ ఉన్నట్లుగా సమాచారం అందుతూ వస్తోంది. ఏం జరుగుతోంది? ఎన్ని గంటలకి సమావేశం? రైట్, అంటే సమావేశాన్ని అధ్యక్షత వహించినటువంటి టీటీడీ ఈవో శ్యామలరావు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో పాటు మరికొంతమంది ఆలయ అర్చకులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆలయం ప్రతిసారి కూడా ఆగమ శాస్త్ర ప్రకారం ఆగమ శాస్త్రంలో ఏం చెప్తుందో ఆ విధి విధానాలను అవలంబించడం తిరుమల తిరుపతి దేవస్థానానికి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆలయంలో జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాలు, అలాగే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఏదైనా జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆలయాన్ని సంప్రోక్షణ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనిపైనే స్వామివారికి జరిగినప్పటికీ కూడా పవిత్రోత్సవాల నేపథ్యంతో తెలిసో తెలియకో జరిగినటువంటి తప్పులను సవరించుకోవడానికి వచ్చి సర్దిద్దుకోవడంలో భాగంగా ఇవాళ ఆలయంలో పవిత్రోత్సవాలు చేస్తారు. సో ఇక్కడ వేలాది మంది భక్తుల యొక్క మనోభావాలు, సో ఆలయానికి వచ్చినటువంటి నేతిని ఆలయంలో ఉన్నటువంటి పోటులో లడ్డూలను తయారు చేస్తుంటారు. సో ఆలయాన్ని కూడా అపవిత్రమైందనేటువంటి ఒక భావనకు వచ్చినటువంటి నిన్న ఆలయ ప్రధాన మాజీ అర్చకులు రమణ దీక్షితులు కూడా దీనిపైన మాట్లాడినటువంటి ఒక పరిస్థితి, ఆలయాన్ని ఖచ్చితంగా సంప్రోక్షణ చేయాలని. సో ఈ నివేదికలన్నీ కూడా అంటే ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలిలో ఉన్నటువంటి సభ్యులు, వీళ్ళందరూ కూడా దాదాపు 1 or 2 అవర్స్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో కూడా సమావేశమై చర్చించున్నారు. సాయంత్రం ఈవేళ ఈవినింగ్ విజయవాడకు వెళ్తున్నటువంటి శ్యామలరావు చంద్రబాబు నాయుడు గారు కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. ఆ రోజు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఎవరెవరు ఉన్నారు, వారు విధుల్లో ఎవరు ఉన్నారు, దీంట్లో 250 మంది వరకు కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ రోజు 3 phases వచ్చినటువంటి నెయ్యిని శాంపిల్స్ టెస్టింగ్ చేసిన అధికారులు ఎవరు, అందుకు బాధ్యులు ఎవరు, బాధ్యత వహించాల్సింది ఎవరు, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని చర్చిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ని ఎందుకు దాన్ని ఎక్కడ నిలువరించలేకపోయారు, ఇనిషియల్ స్టేజెస్లోనే ఎక్కడ దాన్ని బ్రేకప్ చేయలేకపోయారు అనేటువంటి అంశాలు కూడా వివరణ తీసుకుంటున్నారు. దీనికి ఆగమానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆలయానికి అపచారం జరిగింది అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా స్పందిస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా దీనిపైన ఎలాబరేట్ డిస్కషన్స్ అయితే జరుగుతుంది. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని, అంటే ఎక్కడైతే అపవిత్రం జరిగింది, అంటే అనిమల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ, మిశ్రమాలన్నింటినీ కూడా శ్రీవారి అత్యంత ప్రీతి పాత్రంగా భావించేటువంటి భక్తులందరూ కూడా లడ్డు వినియోగంలో వాడారనేటువంటి వాదన రావడం, దానికి నిజ నిర్ధారణ కమిటీ వాడడం, ఇవన్నీ కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారం. వీటినన్నీ క్రోడీకరించుకొనేసి ఇవాళ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో పాటు మరికొంత ఆగమ సలహా మండలికి సభ్యులకు సంబంధించిన వారందరూ కూడా ముందుకొచ్చి ఈవోతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఓవరాల్గా దీనికి అపచారం జరిగింది, ఖచ్చితంగా ఆలయ సంప్రోక్షణ జరిగి తీరాలనేటువంటి వాదనను కూడా వినిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనిపైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని అలాగే నివేదికను కూడా ముఖ్యమంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లబోతున్నారు శ్యామలరావు గారు, టీటీడీ ఈవో. ఓకే, థ్యాంక్ యూ మురళి.